ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం అయితేనేమి జనసేన బీజేపీ కలిసి అత్యధిక మెజారిటీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత పవన్ కళ్యాణ్కు, బీజేపీకి, వాళ్ళ యొక్క దళిత సంఘాల తరఫున, ముఖ్యంగా మా దగ్గర రిజర్వేషన్ పోరాట సమితి తరఫున వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అత్యధిక సీట్లు సాధించిన వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, రాష్ట్రంలో ఇటీవల గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రద్దు చేసిన 28 పథకాలు తిరిగి పునరుద్ధరించి దళితుల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి మేము వారిని సమయంగా కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎన్నో విధాలుగా దళితుల అభివృద్ధికి కొన్ని పథకాలు అడ్డంకులు వచ్చినా దళితుల అభివృద్ధి చెందడంలో విఫలమయ్యాం. కాబట్టి ఇప్పటికైనా నూతనంగా ఏర్పాటు కానున్న ఈ ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. దయచేసి దళితులకు చెందిన పథకాలను పునరుద్ధరించండి, దళితుల అభివృద్ధికి తోడ్పాటు చేయండి. మీకు మేము ఎంతో రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక మీటింగులో నేను మాదిగలకు పెద్ద కొడుగా, పెద్ద అన్నగా నేను ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి అది పునరుద్ధరించుకొని ఈరోజు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం చక్రం తిప్పే చంద్రబాబు నాయుడు గారిని మేము ముఖ్యంగా కోరేదామంటే, త్వరలో పార్లమెంటు సమావేశం 15 జరుగుతున్నాయి కాబట్టి మాదిగ రిజర్వేషన్ పోరాటం తరఫున ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఒక కులానికి, మతానికి కాదు, మాదిగల జాతి అభివృద్ధి కోసం అది ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మల సోదరులు కూడా అనొచ్చు, వీరంతా ఎందుకు ఈ రిజర్వేషన్ వల్ల ఉపయోగం. కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాం. ఒక కుటుంబానికి 2 ఎకరాల భూమి ఉంటే, 2 అన్నదమ్ములు ఉంటే శరీరం 2 ఎకరాలు పంచాలి, కానీ ఒకరికి 1.25 ఎకరాలు ఇచ్చి ఒకరికి కాలెకర ఇద్దాము చాలా ధర్మం కాదు. అదేవిధంగా ఎస్సీలకు చెందిన మాలా మాదిగలకు సంబంధించిన రిజర్వేషన్ అనేది శరీ సమానంగా ఉండాలి. ఎందుకంటే శరీ సమానంగా ఉంటే అభివృద్ధి మార్గంలో పయనిస్తారు. కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు గుర్తెరిగి రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంటుకు మోదీ గారికి సిఫారసు చేయాలి. రెండవ విధంగా రాష్ట్రంలో ఈ రద్దు చేసిన పథకాలన్నీ పునరుద్ధరణ చేసి దళితుల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి దళిత సంఘాలుగా పూలే అంబేద్కర్ రాజ్యాంగ సమితిగా మేము ఆయనకు సమనీయంగా మనవి చేసుకుంటున్నాం.